వచ్చేసాను అని చెప్పినట్టుగానే వచ్చేసాను కదా. మరి కలంకరీ ఫ్యాబ్రిక్స్ అండి, ఏమేమి థీమ్స్తో ఉన్నాయో ఏమేమి కలర్స్ ఉన్నాయో అన్నది చూపించేస్తాను. మరి వచ్చేసాను. చూసారండి, గ్రీన్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో మొత్తం ఫ్లవర్స్తో వచ్చిందండి. చూసారండి ఎంత బ్యూటిఫుల్ అండి. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్తో తయారు చేస్తారు. ఇంట్లో చాలా రకాల ఆర్గానిక్గా కలుస్తాయి కాబట్టి అండి వెజిటేబుల్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నానండి. మరి నేను చూసారండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి. మరి కట్టుకుంటే అంతే హాయిగా ఉంటుందండి. హాట్ సమ్మర్లో కూల్ కలంకరీ ఫ్యాబ్రిక్ అనమాట అండి ఇది. చూడండి, ఇది ఒకటి మోడల్ అండి. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉంటారు దీన్ని. అయితే మాత్రం ఇది చూడండి, ఇది ఇంకా బాగుందండి. అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. ఇది చూడండి, కింద బొమ్మలండి మొత్తం కూడా. నెక్స్ట్ ఇలా చెప్పే కొద్ది చాలా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇది ఓన్లీ బ్లాక్ మీద కొబ్బరి చెట్లు, ఏనుగులు, ఇంక మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్లో ఉన్న కలంకరీ ఫ్యాబ్రిక్స్ మన రామా కలెక్షన్స్కి వచ్చేసింది. మరి దీని కాస్ట్ ఎంతో అనుకుంటున్నారేమో అండి. నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. లాస్ట్లో రివీల్ చేసేది ఏముందండి, ఆల్రెడీ రివీల్ చేసేసాను నేను షార్ట్ వీడియోలో మీకు పెట్టేశాను. ఇది చూడండి, ఇది వచ్చేసరికి మొత్తం ఆవు బొమ్మలు ఉన్నాయి చూడండి దీని మీద. సారీ అండి, మీకు రివర్స్లో చూపిస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి దీని మీద ఇల్లు బొమ్మలు, ఆవు బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో అండి ఇవి. దీనికి ఏమైనా మోడల్స్ పెట్టుకోవాలన్నా లాంగ్ ఫ్రాక్స్ పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకే కాదండి, చిన్నవాళ్ళకి కూడా ఇవి నైట్ డ్రెస్సెస్ అంటాం కదండి, అవి కూడా స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. వావ్, చూడండి ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి బాబు. లాంగ్ ఫ్రాక్స్ కనే కాదండి, ఇవి మన బ్లౌజెస్కి, టాప్స్కి, లేదంటే పిల్లల ఫ్రాక్స్కి అలా కూడా చాలా బాగుంటాయండి. నాకు తెలుసున్నంత మటుకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోని కనీసం 1 బ్లౌజ్ కానీ 1 ఫ్రాక్ కానీ కంపల్సరీ ఉంటుందండి, లేకుండా అయితే ఉండదండి. ఎందుకు అంటారండి, బాడీ హగ్గింగ్ అనమాట అండి. బాడీకి అలా సెట్ అయిపోయేలా ఉంటుందండి మరి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. చూడండి ఇది ఎంత బాగున్నదో అండి. ఇది కింద బ్లాక్ బార్డర్ ఇచ్చి దాని మీద బొమ్మలో, పైన మళ్ళీ ఇవి లెంత్ బార్డరు, పైన ప్లేను, ఇక్కడ అంచు. ఇది ఫ్యాబ్రికే కానండి, ఫ్యాబ్రిక్ కిందే యూజ్ చేయాలని లేదండి, శారీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అండి కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు, పైన ఈ బార్డర్ ఇచ్చేసాడు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మరి శారీకి కూడా. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. మరి ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు నాకైతే భలే నచ్చేసినాయి అండి ఇవన్నీ కూడా. వీటి కాస్ట్ వచ్చేసరికి మీటర్ 200 అండి. చూసారు కదండి, మరి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి. మరి బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ మీకు ఏమైనా నచ్చినాయి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి మన రమ కలెక్షన్స్కి వచ్చినా పర్లేదు. లేదంటే చూడండి, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేలోకి బొమ్మలన్నీ మొత్తం కూడానే. మనం అరకు వెళ్ళామంటే కనుక అటు సైడ్ మొత్తం ఇవే ప్రింట్తో ఇవే బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి కదండి మనకి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఫ్యాబ్రిక్ మీకు ఇది నచ్చింది, ఇప్పుడు ఇది 2 మీటర్స్ పట్టుకెళ్ళిపోయారు. మళ్ళీ నాకు ఇదే కావాలి మేడం అని చెప్తే మాత్రం నేను తేలేనండి. ఎందుకు అంటారండి, ఫ్యాబ్రిక్ అనేది ఫ్యాబ్రిక్ అనే కాదండి, ఇప్పుడు మేము ఏదన్నా పర్చేస్ చేయడానికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం అదే మోడల్ కావాలి అంటే కనుక మళ్ళీ ఎన్ని షాపులు తిరిగినా సరే దొరకదండి. అది అసలు కంపల్సరీ కాదండి. అందుకని చెప్పేసి తొందరగా మీరు ఏ ఫ్యాబ్రిక్ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకునో, లేదంటే మన రమా కలెక్షన్కి వచ్చేలా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. రాలేని వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మరి కంపల్సరీ మీకు రిప్లై ఇస్తానండి, గ్యారంటీ చెప్తున్నాను. చూడండి, ఇది వచ్చేసరికి బ్లాక్ అండి, ఓన్లీ బ్లాక్, దాని మీద గోల్డ్ ఇచ్చాడండి లైట్గా, అంతే. ఇది కూడా చాలా బాగుంటుందండి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కలర్స్, చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మరి తొందరగా రమా కలెక్షన్స్కి రండి. ఇన్నిసార్లు రమ్మంటున్నానని అనుకోకండి. ఎందుకంటారంటే అండి, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అండి తొందరగా అయిపోతాయండి. అందులోని కాటన్ కలంకరీ అయితే మాత్రం ఎవరు వదులుకుంటారు చెప్పండి అసలు. అందుకని చెప్పేసి తొందరగా రమా కలెక్షన్స్కి రమ్మని చెప్తున్నాను అనమాట అండి. అంతకంటే ఏమీ లేదు. మీకు ఈ ఫ్యాబ్రిక్స్ గట్రా కావాలంటే తొందరగా వచ్చేసేయండి. మరి అయిపోయినాయి అంటే మాత్రం నేను ఏం చేయలేనండి. ఇది చూడండి, ఇది లైట్ మెహందీ కలర్ అండి. మెహందీ కలర్ వచ్చి లైట్గా ఉంది ఇది, కానీ స్టిచ్ చేసుకుని కట్టుకుంటే చాలా బాగుంది. ఇది ఒకవేళ మీరు స్మెల్ చూసారనుకోండి, మెహందీ స్మెల్లే వస్తుందండి, ఎందుకంటే ఆర్గానిక్స్తో తయారవుతుందని చెప్పాను కదండి. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా చెప్తున్నానండి, ఏమనుకోకండి. అంటే ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి చాలా స్టిచ్చింగ్ వచ్చిందనుకోండి, సగం డబ్బులు అక్కడే తగ్గిపోతాయండి. మనకి ఫ్యాబ్రిక్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుందని అనుకుంటాం అనమాట అండి.
స్టిచ్చింగ్కి బయట బోళ్ళు అయిపోతున్నాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు అనమాట. ఇది చూడండి మేడం ఎంత బాగుందో అండి, అసలు ప్రింటింగ్ అంటే అదిరిపోయింది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నది ఇది అయితేనే. ఇది వచ్చేసరికి ఎల్లో కలరు, గ్రీను చూడండి ఎంత బాగున్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు మాటలు కూడా సరిపోవట్లేదండి. మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ అయితే మాత్రం తొందరగా మరి మీరు గ్రాప్ చేసుకోండి. చూడండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ థీమ్స్తో ఉన్నాయండి. మరి తొందరగా రామా కలెక్షన్స్కి వచ్చేసి పట్టుకెళ్ళిపోండి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీటి కాస్ట్ వచ్చేసరికి మీటర్ 200 అండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వీటి కాస్ట్ మాత్రం మీటర్ 200 అండి. తగ్గదు ఏమీనండి, కంపల్సరీ చెప్పేస్తున్నాను. మరి ఇవి కావాలంటే కనుక మన రామా కలెక్షన్స్కి వచ్చేయండి మరి. థ్యాంక్ యూ.